మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు బడ్జెట్లో బ్యాడ్ న్యూస్. ఇవే వివరాలు. ప్రజల్లో పెరుగుతున్న ఆర్థిక అక్షరాస్యతతో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆర్బీఐ గవర్నర్ కూడా ఇటీవల కుటుంబ పొదుపు కాస్త బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలు మరియు ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్లిపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిన్న నిర్మలమ్మ పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్లో కీలక ప్రతిపాదనలు చేశారు. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ పై స్వల్పకాలిక మూలధన లాభాలు మరియు దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిన్న బడ్జెట్లో ప్రకటించారు. దీంతో ఈక్విటీ ఫండ్లలో 50,000 సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పద్ధతిలో 5 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పటి వరకు 77,456 రూపాయల పన్ను చెల్లించాల్సి వచ్చేది. తాజా బడ్జెట్ ప్రతిపాదనతో అది కాస్త 94,095 రూపాయలకు పెరిగింది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ పై ఎస్టీసీసీ పన్నును ప్రస్తుతం ఉన్న 15% నుంచి 20% కేంద్రం పెంచింది. అదేవిధంగా ఎల్టీసీజీ కూడా గతంలో 10% ఉండగా అది ఇప్పుడు 12.5% చేరింది. అయితే కొంత ఉపశమనం ఇస్తూ ఎల్టీసీజీ పన్ను మినహాయింపు పరిమితిని ఒక ఆర్థిక సంవత్సరంలో 1 లక్ష రూపాయల నుంచి 1.25 లక్షలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్ఐపి ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో నెలకు 10,000 రూపాయలు పెట్టుబడి పెడితే హోల్డింగ్ వ్యవధి మరియు పన్ను రేటును నిర్ణయించడానికి ప్రతి ఇన్స్టాల్మెంట్ విడిగా పరిగణించబడుతుందని గమనించాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లు రీడీమ్ చేయబడే సందర్భాల్లో పన్ను విధానాన్ని నిర్ణయించడానికి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానాన్ని అనుసరిస్తారు.